జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు గారి ఇంట్లో పని చేసే పని మనిషికి మూడింది. యాక్చువల్గా ఇంట్లో ఇష్యూ జరిగిన తర్వాత మోహన్ బాబు గారి టీము స్టాఫ్ వాళ్ళందరూ డ్రైవర్ల ఫోన్లు, సెక్యూరిటీ వాళ్ళ ఫోన్లు, ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ ఫోన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరి ఇళ్ళకి వెళ్ళొద్దు, రాత్రులు ఇక్కడే పడుకోండి, పగలు ఇక్కడే తినండి అంటూ పెద్ద ఆయన మోహన్ బాబు గారు ఆర్డర్ చేశారు. కానీ ఒక వీరవనిత దగ్గర ఫోను తీసుకోలేదు. అంటే ఆవిడ మీద నమ్మకమో లేకుంటే ఇంకేంటో తెలియదు, కానీ ఆవిడ దగ్గర నుంచి తీసుకోలేదు. ఆవిడని బయటికి కూడా పంపించారు. ఈ బయటకు వచ్చిన వీరవనితను అడిగారు మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అంటే, సార్ వాళ్ళ మోహన్ బాబు వాళ్ళ మనిషి ఉంటాడు, అకౌంట్స్లో చేస్తుంటాడు, ఆయనని మనోజ్ బెల్ట్ తీసుకొని కొట్టాలనుకున్నాడు, బూతులు కూడా తిట్టాడు. ఆయన కొట్టబోతుంటే మోహన్ బాబు గారు సారు అడ్డుపడ్డాడు. అడ్డుపడినందుకు తోసేస్తే మోహన్ బాబు కింద పడ్డాడు. ఆ వెంటనే మోహన్ బాబు సార్ వాళ్ళ మనుషులు వచ్చి మనోజ్ని కొట్టారు. ఇలా మొత్తం చెప్పేసింది. సరే అంత కోపం ఏంటి మనోజ్ని కొట్టించడానికి అని అడిగితే ఆ పని మనిషి చెప్పింది ఏంటంటే, మనోజ్ అంటే మోహన్ బాబు గారికి ఇష్టం లేదు, మౌనిక మేడంని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బాబు కూడా నడుస్తూ ఉన్న 6-7 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. ఆ టైంలో అట్లాంటి సిచ్యువేషన్లో ఆ మౌనికని పెళ్లి చేసుకోవడం అవసరమా అని మనోజ్కి చాలాసార్లు చెప్పారంట మోహన్ బాబు గారు. అయినా మనోజ్ వినకుండా బలవంతంగా నాకు ఆ అమ్మాయే కావాలి అంటూ పెళ్లి చేసుకోవడం జరిగింది. అందుకే మోహన్ బాబు గారికి పెద్దసారికి ఇష్టం లేదు మనోజ్ అంటే అని ఈ పని మనిషి మొత్తం చెప్పేసింది. ఇవి ఇప్పుడు బకాసం పంతులు చూశాడే అనుకో, ఈ పని మనిషి పరిస్థితి ఏంటి? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఆల్రెడీ టీవీ లేని వాళ్ళు పని మనిషిని బకాసం పంతులు గారు తిట్టారు, అందుకే సూసైడ్ చేసుకుంది అని కూడా థంబ్నెయిల్ పెట్టేశారు. నేనే ఇంకా చాలా స్లోగా ఉన్నా. మీరు వింటున్నది అక్షరాల నిజమే. సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు, తప్పులేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది ఆవిడ. మనోజ్ అన్న అయితే రాడు, విష్ణు అన్న అయితే రాడు, కానీ సార్ అంటే చాలా ఇష్టం, తండ్రికి ఏమైనా జరిగితే ఆయన తట్టుకోలేడు, చాలా ప్రేమ, కాబట్టి చాలా కోపంగా ఉన్నాడు విష్ణు అన్న అని చెప్పింది. ఏదో ఒక రోజు ఇవి తెలుస్తాయి, వాళ్ళు తిడతారు లేదా కొడతారు, ఖచ్చితంగా ఇవి సూసైడ్ చేసుకుంటుంది అని ఫిక్స్ అయిపోయారనుకుంటా టీవీ లేని వాళ్ళు. అందుకే థంబ్నెయిల్ కూడా వేసేసారు. సో ఇదనమాట పని మనిషి చెప్పిన విషయం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.